తెలుగు కమెడియన్లో మందు అనగానే గుర్తుకు వచ్చే పేరు తాగుబోతు రమేష్. తెలుగు కమెడియన్లో తన మార్క్ నటనతో నవ్విస్తూ దూసుకుపోతున్న తాగుబోతు రమేష్ జీవితమే ఓ కష్టాల కడలి. రమేష్ కరీంనగర్ జిల్లాలో గోదావరి ఖనిలో 25 నవంబర్ 1981లో జన్మించారు. అతని తండ్రి సింగరేణి క్యారలీస్లో కంపెనీ వద్ద ఓ ఉద్యోగి మరియు అతని తల్లి గృహిణి. రమేష్ చిన్నతనంలో తన తండ్రి మందు తాగి రమేష్ వాళ్ళ అమ్మను కొట్టడం చేసేవాడు. రమేష్ తన తల్లిని నవ్వించడం కోసం తన తండ్రిలాగా తాగినట్లు నటించడం చేసేవాడు. అలా చేసిన తన తల్లి నవ్వించేవాడు. రమేష్ ఆ తర్వాత మిమిక్రీ నేర్చుకొని అతడి పట్టణంలో ప్రదర్శనలు నిర్వహించేవాడు. అతనికి తాగుబోతు ప్రార్థనలను చేసి ప్రసిద్ధి చెందిన బెంగాలీ హాస్య నటుడు జోర్ ముఖర్జీ స్ఫూర్తి అని రమేష్ చెప్తూ ఉంటాడు. సినిమా పరిశ్రమలోకి ప్రవేశించడానికి ముందు రమేష్ 10 సంవత్సరాలుగా ఓ భవనం సూపర్వైజర్గా పనిచేశాడు. తన తల్లిదండ్రుల మరణం మరియు సోదరి వివాహం తర్వాత అతను తన కెరియర్ని నటన జీవితానికి ఎంచుకున్నాడు. 2005లో అతను హైదరాబాద్లో అక్కినేని ఫిలిం ఇన్స్టిట్యూట్లో చేరి నటనలో శిక్ష తీసుకున్నాడు. అక్కడ ధన్రాజ్, వేణు, చంద్రాలతో పరిచయం ఏర్పడి ఆ పరిచయం కాస్త స్నేహంగా మారింది. ఇప్పుడు వీరు నలుగురు మంచి స్నేహితులు. 2006లో అక్కినేని ఫిలిం ఇన్స్టిట్యూట్ నుండి నటనలో శిక్షణ తీసుకుంటూ ఉండగా డైరెక్టర్ సుకుమార్ తన జగడం సినిమాలో ఒక చిన్న పాత్రకు అవకాశం ఇచ్చాడు. ఇది రమేష్ మొదటి చలనచిత్రం. జగడం సినిమా తర్వాత రమేష్కు అవకాశం దొరకలేదు. ఈ సమయంలోనే రమేష్కు ప్రముఖ తెలుగు నటుడు ఉత్తేజ్తో పరిచయం ఏర్పడింది. ఉత్తేజ్ తెలుగులో సినిమాలో టాప్ డైరెక్టర్ కృష్ణవంశీకి రమేష్ని పరిచయం చేశాడు. వంశీ తన మహాత్మా సినిమాలో ఒక తాగుబోతు పాత్రకు అతన్ని ఎంపిక చేశాడు. ఈ చిత్రం తన కెరియర్లో ప్రధాన మలుపుగా మారింది. మహాత్మాలో సినిమాలో రమేష్ నటనను చూసి రెడ్డి అలా మొదలైంది సినిమాలో తాగుబోతు పాత్రకు రమేష్ని ఎంపిక చేశారు. అలా మొదలైంది సినిమాలో గౌతమ్ అనే పేరు తాగుబోతుతో సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ పాత్రలో సినీ ప్రియుల మధ్య చాలా ప్రాచుర్యం పొందింది. ఆ విజయం తర్వాత తెలుగులో టాప్ కమెడియన్గా ఎదిగాడు తాగుబోతు రమేష్. ఆ చిత్రం నుండి అతను సాధారణంగా తాగుబోతు అనే పేరు తన పేరు అయ్యింది. అప్పుడు రమేష్ చేస్తున్న సినిమాల్లో ఎక్కువగా తాగుబోతు వేషాలే ఎక్కువ. తన నటన చూస్తే వీడు నిజంగా మందు తాగి చేస్తున్నాడా అని అనేలాగా నటన ఉంటుంది. కానీ రమేష్కి మందు అలవాటు లేదు. రమేష్కి 25 మే 2015న స్వాతితో వివాహం జరిగింది. ఇప్పుడు తన సినిమాలతో నిమిషం కూడా తీరిక లేకుండా ఉన్నాడు తాగుబోతు రమేష్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.